మా ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ ఏ మళ్ళీ బి ప్లస్ సి సి ప్లస్ సి ఏ ప్లస్ బి ఇలా అమ్మ మనకి చూడండి ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం థర్డ్ కాలం ఒకలా ఉన్నాయి. ఇది అంతేనమ్మా సేమ్. అలా ఉన్నప్పుడు ల్యాండా వాల్యూ ఫైండ్ చేయమంటు. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్మీడియట్లో. యాక్చువల్గా మీకు ల్యాండా అంటే కే ప్లస్ ఇచ్చారు, కే ప్లస్ 2 వస్తుంది మీకు. ఓకే, జనరల్గా మనం ప్రూవ్ చేయడం అంటే 0 1 2 పెట్టుకున్నాము. ఇలా 3 ఇచ్చినప్పుడు కంపల్సరీగా 0 1 1 1 2 1 యూజ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఏ 0 కాబట్టి 0 + 1 1 అమ్మా. బి ప్లస్ సి అంటే 3 అమ్మా. సి ప్లస్ ఏ అంటే 2 అన్నమా. అలాగా బి ప్లస్ సి అంటే 3, ఇక్కడ 2 కదా, మరి అంతే కదమ్మా. సి ప్లస్ సి అంటే రైట్ 1 3 2. నెక్స్ట్ సి ప్లస్ ఏ అంటే 2 3 2. నెక్స్ట్ ఏ ప్లస్ బి అంటే 1. నెక్స్ట్ అయితే మనకి సి ప్లస్ ఏ అంటే మళ్ళీ అగైన్ సి ప్లస్ ఏ కాదు కదమ్మా, ఇది కదా సెకండ్ ఏ ప్లస్ బి కదా. ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి 1. అలాగా బి ప్లస్ సి అంటే 3 అమ్మ. అలా అవే రొటీన్ అవుతున్నాయి. ఈజ్ ఈక్వల్ ల్యాండా ఆఫ్ ఏ 0 కాబట్టి 0 1 2 1 2 0 సి వాల్యూ 2 0 బి వాల్యూ 1. డెట్ కట్టుకుంటే చూడమ్మా మనకి ఈ విధంగా మనకి డెట్ వాల్యూస్ మనం ఫైండ్ చేసుకుంటే డెట్ వాల్యూ మనకి ఫైండ్ 132. డెట్ వాల్యూ మనం ఫైండ్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి డెట్ 1 ఆఫ్ 6 - 1 -3 ఆఫ్ 9 - 2 అండ్ +2 ఆఫ్ 3 - 4 ఈజ్ ఈక్వల్ ల్యాండా ఆఫ్ 0 మనకి అవసరం లేదు కాబట్టి 0 -1 అమ్మ. -1 అంటే 1 -0 2 చేసినప్పుడు 0 -4. సో మనకి 6 - 1 5, 9 - 2 7 కదమ్మా. 7 - 3 -21, 3 - 4 -1 అంటే -2. ల్యాండా అంటే -1 -8. సో ఫైనల్గా మనకి వాల్యూ 20 -21 23 -5 18 అమ్మా. -18 ఇది ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -9. ఫైనల్గా ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2. మనకి ఈ మోడల్ డెట్ల వాల్యూ చేసుకుంటే ఓకేనా. నెక్స్ట్ మనకి జనరల్గా గుర్తించుకొని వేసుకోవచ్చు. ఈ 7 మార్క్స్ సమాలో గుర్తుంటుంది. ల్యాండా ప్లస్ కే ఉంటుంది. కే ప్లస్ 2 డైరెక్ట్గా ఆన్సర్ సినాప్స్లో కూడా ఇచ్చాము డైరెక్ట్గా. మరి జాగ్రత్త గుర్తించుకొని చేసుకోవాలి. లేదా మెథడ్ అది sin² ఏ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ sin² ఏ cot ఏ 1 sin² బి cot బి 1 sin² సి cot సి 1 అమ్మ. దాని వాల్యూ ఏమడిగాడు ఏమంటే ఇది ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈక్వల్ ట్రయాంగిల్లో ఏబిసి వాల్యూ 60 degrees కదమ్మా. సో డెట్ కట్టుకున్న sin² ఏ అంటే sin 60 √3/2 అంటే 3/4. ఇది 3/4 3/4. cot ఏ అంటే 1/√3 కదమ్మా. 1/√3 ఇవి కామన్గా ఉన్నాయి కాబట్టి మనకి దీని వాల్యూ 0 అయిపోద్దమ్మా. ఎందుకంటే 3/4 కామన్ తీస్తాను అనుకోండి 1 1 వచ్చేస్తాయి. సో దీని వాల్యూ 0 ఇలా కామన్ నెంబర్ ఉంటే ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ ల్యాండా అది అయిపోయింది కదా, రఫ్ చేసుకుందాం. ఈ సైడ్ కూడా కొంత తీసేస్తే మనకు బోర్డు కలిసి వస్తుంది. నెక్స్ట్ మనం క్వశ్చన్ ఇంకా వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్. in triangle ABC, next question, triangle ABC
in triangle ABC 1 1 1 and AC B BA C is equal to 0, then sin square A sin square B sin square C is equal to దీని వాల్యూలో మనకు ఇలాగ డెట్ 1 అయిందంటే కంపల్సరీగా మనకి క్వశ్చన్లో సొల్యూషన్ ఇది 0 అయింది కదా, మరి 0 అయిందంటే A is equal to B is equal to C is equal to 1 తీసుకుంటే మనకి డెట్ 0 అవుద్దమ్మా. అంతే కదా, 2 1 అయిపోయి అనుకోండి, అన్ని వాల్యూస్ కూడా మనకి ఏమైపోద్దాం, ఇది ఏబిసి వాల్యూ 3 ఈక్వల్ అవుతాయి. 3 ఈక్వల్ అయింది అనుకోండి, 3 ఈక్వల్ అంటే ఏ ప్లేస్లో ఏ, సి ప్లేస్లో ఏ, బి ప్లేస్లో ఏ తీసుకుంటే ఏ కామన్ తీసుకుంటే 2 కాలమ్స్ ఈక్వల్ అయిపోతాయి, అందులో డెట్ 0 అవుతుంది. మరి సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు మనకి యాంగిల్ ఏమవుతుందమ్మా, యాంగిల్ ఏ కూడా ఈక్వల్ అవుతుంది కదా, అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి వాల్యూ కూడా 0 అవుద్దమ్మా. అందువల్ల మనకి ఏంటమ్మా, సైడ్స్ ఈక్వల్ అవుతున్నప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఏం తీసుకోవచ్చు మనం, 60 degrees తీసుకోవచ్చు. ఈక్వల్ ట్రయాంగిల్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏమవుతుందమ్మా, యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో sin 60 √3/2 కాబట్టి స్క్వేర్ చేస్తే √3/2 కదా, మనం స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి 3/4 9 అమ్మా, 9 కదా, 9/4 ఆన్సర్ 9/4. ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి సైడ్స్ ఈక్వల్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే if P calculate terms of GP or L M N. GP terms ఫస్ట్ టర్మ్ Pth టర్మ్ L, Qth టర్మ్ M, Rth టర్మ్ N అన్నమా. అయితే దాని వాల్యూ ఆఫ్ ఫైండ్ log L log M log N P Q R and 1 1 1 is equal to అడిగానమ్మా. మనకి ఫస్ట్ టర్మ్ అనుకుందాం, P1 తీసుకుందాం. ఫస్ట్ టర్మ్ P1 Q2 R3 తీసుకుంటే దీని యొక్క టర్మ్ కదమ్మా, L ఏమవుతుంది 2 తీసుకుందాం, M అవుతుంది GP కదా, M is equal to 2 square and N is equal to 2 cube అయిందమ్మా. ఈ విధంగా మనం తీసుకుంటే జీపీ కదా, ఫస్ట్ టర్మ్ జీపీ 2 అమ్మా, సెకండ్ టర్మ్ ఇంకోటి ఆర్త్ టర్మ్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటే ఎల్ తీసుకుని 2 తీసుకున్నాం, జీపీ 2 square 2 cube అన్నీ మనకి వాల్యూస్ వేసుకుంటామా. log 2 కదా, log 2 square log M కదమ్మా, log 2 cube. P అంటే 1 2 3 1 1 1. ఇక్కడ చూడండి, మరి లాగర్థంలో 2 log 2 అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక స్టెప్ రాద్దాం. ఈ సైడ్కి ఈ సైడ్కి రాసుకుంటే ఇది కదా, దీని వాల్యూ తీసుకుందాం, ఈ సైడ్కి రాద్దాం. మనకి log 2 అనేది కామన్ తీసేస్తే 1, log 2 తీస్తే 2 3 అమ్మ. ఎందుకంటే log 2 ఉంది కదా కామన్. log 2 స్క్వేర్ని 2 log 2 రాసుకోవచ్చు, log 2 క్యూబ్ 3 log 2 రాసుకోవచ్చు అమ్మా. సో 1 2 3 ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 1 1 ఉంది. మరి ఏమవుతుందమ్మా, దానికి ఐడెంటికల్ రోస్ వచ్చాయి కదా, ఏమొచ్చినా మనకి 2 ఐడెంటికల్ రోస్ వచ్చాయి 1 2 3లు. సో దీని వాల్యూ 0 అవుతుంది. అంతే, లాగర్థం ఇచ్చిన ఒకటే కాన్సెప్ట్. ఓకేనమ్మా. If a square b square c square is equal to -2 and f of x is equal to 1 plus a square x and 1 plus b square x
1 plus c square x and 1 plus a square of x 1 plus b square x 1 plus c square x చూడమ్మా లాజిక్ ఉంది 1 plus a square x 1 plus b square x 1 plus c square x. Then f of x is a polynomial of degree. The polynomial degree find చేయమన్నమ్మా ఆ డిగ్రీ ఎంత ఉన్నది అని. సపోజ్ ఇలాంటి సమ్మర్లో మనం అదేమిచ్చాడు మనకి ఏ స్క్వేర్ కండిషను ఏ స్క్వేరు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -2 ఇచ్చారు షార్ట్ కట్ కాబట్టి ఎంత ఉంది. మనం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం, బీ స్క్వేర్ బీ ఈజ్ ఈక్వల్ టు -1, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1. అలా మనం తీసుకుంటే మనకి సమ్ డెట్ ఏమొస్తుందో చూడండి 1 0 0 and x 1 minus x 0 x 0 1 minus x డెట్ కట్టించుకుంటే మనకి వాల్యూ 1 minus x of 1 minus x 1 minus x ఏమొస్తుంది మనకి 1 minus x whole square x square plus 1 minus 2x సెకండ్ డిగ్రీ పాలినామిల్ కదమ్మా. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమో డిగ్రీ కావాలి కాబట్టి డిగ్రీ ఏమొచ్చింది సెకండ్ డిగ్రీ పాలినామిల్. అలా మోడల్స్ కొన్ని ఉన్నాయి మనం చేసుకుందామా. ఒకటి నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ఏబి అండ్ ఏసి ఏబి c square a square and bc ac bc a square b square is equal to k of a square b square c square అమ్మా. ఇలా సమ్ముల్లోని 3 ఈక్వల్ తీసుకుంటే a is equal to b is equal to c is equal to 1 వాల్యూ తీసుకుంటే మనకి మా డిటర్మెంట్ మనకి ఏమొస్తుందంటే 2 1 1 1 2 1 1 1 2. సో కే వాల్యూ కూడా అమ్మ కే డైరెక్ట్ కే వాల్యూ దీన్ని డెట్ కట్టుకుంటే కే వాల్యూ ఏమొస్తుంది 4 వస్తుందమ్మా. డెట్ కట్టుకుంటే 4 ఈజ్ ఈక్వల్ టు కే. డెట్ కట్టి మమ్మల్ని జనరల్ కట్ కట్టుకుంటే సో అదేవిధంగా ఇదే మోడల్ అమ్మా. నెక్స్ట్ మనకి మోడల్ అలాగే ఉంది. ఇంకొక మోడల్ కోసం చెప్తాను ఇలాంటి మోడల్ది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే -2a అండ్ a ప్లస్ b అండ్ a ప్లస్ c b ప్లస్ a c ప్లస్ a -2b b ప్లస్ c b ప్లస్ c -2c ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా a plus b b plus c c plus a is not equal 0 then alpha is equal to alpha వాల్యూ కావాలమ్మా. ఇలాంటి సమ్మలు చెప్పాను. a is equal to 0 b is equal to 1 c is equal to 2 తీసుకుంటే మనకి డిటర్మెంట్ ఏమొస్తుందంటే 0 1 2 1 2 -2 3 and 3 -4 వస్తుందమ్మా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూస్ 1 3 2 అమ్మా 1 3 2. సో దేర్ ఫోర్ ఆల్ఫా వాల్యూ ఏమొస్తుందమ్మా ఆల్ఫా వాల్యూ 4 ఇలా సింప్లిఫై చేసుకుంటే. ఓకే అది మోడల్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ మనకి మోడలు నెక్స్ట్ క్వశ్చను ఏబి సార్ జీపీ ఏబిసి ఇఫ్ ఏబి సరే ఇఫ్ ఏ
ABCRGP అయితే లాంబ్డా వాల్యూ అడిగాడమ్మా. లాంబ్డా వాల్యూ అంటే AX ప్లస్ BX ప్లస్ C AX ప్లస్ BX ప్లస్ C 0. ఇలాంటి సమ్మలో మనకి ఏంటమ్మా, మనకి జీపీ అన్నాడు కదమ్మా. A1 తీసుకున్నాం, 2తో మల్టిప్లై చేస్తే 2 అమ్మ. C అనేది 4 అంటే R అని 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఎక్కడ అండ్ X ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే మనకి సాల్వ్ చేసుకుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 2 0 అయిపోతుందమ్మా. 2 1 2 2 2 4 4 2 4 0. దీని వాల్యూ కడితే మనకి క్లియర్గా 0 వచ్చేస్తుంది. సింప్లిఫై చేయండి, దాని వాల్యూ మనకి 0 వస్తుంది. ఓకేనా. ఇక్కడ 2 కామన్ తీసుకున్నా, ఇక్కడ 2 కామన్ తీసుకుంటే క్లియర్గా 2 కామన్ తీసుకుంటే ఏమొస్తుందమ్మా, 2 కామన్ తీసుకుంటే దాన్ని చూడండి సమ్ చేద్దాం. 2 తీస్తాం అనుకోండి, 1 2 2 1 2 2 2 4 0. మరి 2 కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయి కదమ్మా, ఐడెంటికల్ కాబట్టి దాని వాల్యూ 0. ఇలాగ మనకి డిటర్మినెంట్ సమ్ నెంబర్ ఆఫ్ సమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. షార్ట్ కట్స్ ఇవన్నీ ఉన్నాము, ఇందులో గ్యారంటీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకేమ్మా. ఇప్పుడు మనం డిటర్మినెంట్ సమ్మలు చేసాం కదా, దాని తర్వాత మనకు వచ్చేది ఏఎన్వర్స్ అంటే ఎడ్జాయింట్ ఏ బిట్ డట్ ఏ. మరి డట్ ఏ అంటే మనకి డట్ ఏ 0 అయిపోతే సింగులర్ మ్యాట్రిసెస్ అంటారమ్మా. డట్ ఏ నాట్ ఈక్వల్ 0 అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. మరి ఏ సింగులర్ అయితే దాని యొక్క ట్రాన్స్పోర్ట్ కూడా సింగులర్ అవుతుందమ్మా. ఏఎన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఏ డట్ ఏ. ఎందుకంటే డట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మరి డట్ ఏ నాట్ ఈక్వల్ అంటే ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్, దాని కెన్ ఎగ్జిస్ట్ ఏఎన్వర్స్. ఏఎన్వర్స్ అంటే ఎడ్జాయింట్ ఏ డట్ ఏ. అసలు ఎడ్జాయింట్ ఏ అంటే ఏంటి, కోఫాక్టర్ ఆఫ్ ఏకి ట్రాన్స్పోజ్ చేయడం. అది కోఫాక్టర్ ఆఫ్ ట్రాన్స్పోజ్ చేయడం ఎలాగని మనం ఫస్ట్ వీళ్ళు ఏఎన్వర్స్ సమ్ చేసాం కదా, అలాగే చేయాలి. కానీ దీనికి షార్ట్ కట్ చెప్తాను ఇప్పుడు వచ్చినప్పుడు అమ్మా. ఎడ్జాయింట్ ఎన్వర్స్ సమ్ మోడల్ చెప్తాను ఒకటి. ఓకే. ఇప్పుడు ఈ మెయిన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఇంపార్టెంట్ అమ్మా. ఏ ఇంటూ ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డట్ ఏ ఇంటూ ఐఎన్ అంటే ఐఎన్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిసెస్. ఎడ్జాయింట్ ఏ ఇదమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డట్ ఏ పవర్ n-1. ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డట్ ఏ పవర్ n-2. 2 ఎడ్జ్లు ఉన్నాయి కదా n-2, 3 ఎడ్జ్లు ఉంటే n-3 ఉంటుందమ్మా. అది ఎడ్జాయింట్ మీద మెయిన్ ఇంపార్టెంట్ 2 కాన్సెప్ట్లు 3 ఫార్ములాస్ ఇచ్చాను. అలాగే ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ఈజ్ ఈక్వల్ టు ఏ అమ్మా. అది ఏటీ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్. ఏబీ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ చూడమ్మా, దీని మీద సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇద్దాం. ఎడ్జాయింట్ సంబంధించి ఇంపార్టెంట్ మోడల్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ కదమ్మా, అలా ఉన్నాయి. ఇదేంటి ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం ఒకలా ఉన్నాయి. సో దీని డెట్ ఎంత -8 కదా మనం చెప్పాం కదా ఫార్ములాలో. సో మన ఫార్ములా ఎడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ పవర్ n-1. డెట్ ఏ పవర్ n- అంటే 3/3 మ్యాట్రిసెస్ కాబట్టి 3/3 -1. మన డెట్ -1 ఎంత మనకి 8 కదా. 8 స్క్వేర్ -8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ పవర్ n-1 n 3/3 మ్యాట్రిసెస్ కాబట్టి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ఏది స్క్వేర్ మ్యాట్రిసెస్ ఏంటి ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇదమ్మా డెట్ ఆఫ్ ఎడ్జాయింట్. మన డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఇదే డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ డెట్ రాసుకోవచ్చు, లేదంటే ఇదిగో ఏఆర్ఎంఎస్ పెట్టుకోవచ్చు. అంటే దీని వాల్యూ మనం అడిగాడమ్మా, దీనికి అడిగాడు. సో దీన్ని మనం 400 కదమ్మా, 4 కామన్ తీసుకుంటే మనకి 100 010 001. సో మనకి ఫైనల్గా 4/i3 రాసుకోవచ్చు కదమ్మా. అంటే మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటి మనకి ఫార్ములా ఎక్కడ చెప్తుంది, ఇదమ్మా ఇదే ఫార్ములా. ఇది ఏంటి ఎడ్జాయింట్ ఏజ్కో డట్ ఆఫ్ ఐఎన్ కదా అమ్మా. దీన్ని డట్ ఆఫ్ ఐఎన్తో కంపేర్ చేసుకుంటే మనకి డట్ ఏ వాల్యూ 4. మనకి ఏంటి కావాలమ్మా, మనకి ఎడ్జాయింట్ ఏ కదా. ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు
హెడ్ ఆఫ్ అడ్జాయింట్ ఏజ్ ఈక్వల్ టు mod a power n minus 1 అంటే 4 power 3 minus 1 4 square అమ్మ 16 4 square వాల్యూ 16 అది సేమ్ అదే మోడల్లో డెట్ ఏ మనకి 4 కాంపిటీషన్ 4 అనేది డెట్ ఏ పవర్ n మైనస్ n అంటే 3/3 మ్యాట్రిసెస్ కదమ్మా 3/3 మ్యాట్రిసెస్ కాబట్టి దీని వాల్యూ ఇదమ్మా ఇప్పుడు మనకి అడ్జాయింట్ దీని యొక్క అడ్జాయింట్ ఇదటమ్మా ఇప్పుడు అడ్జాయింట్ కడతాం చూడండి డైరెక్ట్గా సపోజ్ ఏ మ్యాట్రిసెస్ కదా ఏ మ్యాట్రిసెస్ మనం రాసుకుంటే -1 0 2 -1 1 -2 0 2 1 దీనికి అడ్జాయింట్ ఏంటంటే ముందు కోఫ్యాక్టర్ కడదామమ్మా కోఫ్యాక్టర్ ఆఫ్ డైరెక్ట్గా అడ్జాయింట్ కట్టిద్దాం అడ్జాయింట్ ఏంటంటే డైరెక్ట్ షార్ట్ కట్ దీన్ని ట్రాన్స్పోతే అడ్జాయింట్ మనకి ఎలా అంటే చూడమ్మా ఇది ఉంది కదా ఫస్ట్ది ఇది ఇక్కడ దీని యొక్క డెట్ కడదాం ఏదైనా క్లోజ్ చేస్తే ఏమొచ్చింది మనకి 1 ఇది క్లోజ్ చేసుకుంటే 1 -2 2 1 అదేవిధంగా దీన్ని చేయండమ్మా ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ -1 1 0 2 అమ్మ అయిపోయింది 4 పిల్లర్స్ అమ్మ ఇది అయిపోయి నెక్స్ట్ దీనికి కాదు ఇలా క్లోజ్ చేసుకుంటే ఏమొచ్చిందమ్మా 0 2 1 -2 అదేవిధంగా దీనికి ఫైండ్ చేసుకుంటే ఇది క్లోజ్ చేయాలి -1 0 -1 1 అమ్మ ఇది యొక్క ట్రాన్స్పోజే మనకి అడ్జాయింట్ డైరెక్ట్గా దీన్ని డెట్ కట్టుకోవాలి ఇలాగ కట్టాలి డెట్ ఇదిగో ఇది సో దీన్ని డెట్ కడదాం ఎలా అంటే 1 AD మైనస్ BC అమ్మ 1 × 1 1 1 + 4 5 0 మైనస్ మైనస్ 1 అయిపోద్దమ్మా -2 అంతే మరి 2 × 2 4 1 × -1 -1 0 -2కి +2 0 -2 2 × -1 -2 మళ్ళీ -2 వస్తుంది -2 -4 ఎందుకంటే -+ కదా నెక్స్ట్ -1 ఇది ఏంటంటే మనకి దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి కదా అడ్జాయింట్ అంటే ఇది కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ అమ్మ కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ చేసేది అడ్జాయింట్ మరి ట్రాన్స్పోజ్ అంటే మరి రోజు కాలం కింద మార్చు కదా 5 4 -2 1 -1 -4 -2 2 -1 అమ్మ దేనికి ఈక్వల్ అట ఏకి బీకి ఈక్వల్ అమ్మ ఇది ఈక్వల్ ఏమన్నాడు మనకి ఏ 5A -2 1 1 0 -2 -2 B మరి ఏ వాల్యూ 4 ఉందమ్మా ఏ వాల్యూ 4 బి వాల్యూ ఏముంది -1 అంటే 4 -1 దానికి మనకి ఏంటి ఆన్సర్ మనకి ఏ వాల్యూ ఏమిచ్చిందమ్మా ఏ వాల్యూ ఏమొచ్చింది మనకి 4 బి వాల్యూ -1 ఇది ఇలాగా ఏం లేదు అక్కడలాగా చేయాలి 7 మస్సమ్మ ఎలా చేసాం అలా చేయాలి కానీ షార్ట్ కట్ చేసి చూడమ్మా ఏం లేదు ఇది దీనికి ఏ కదమ్మా దీనికి అడ్జాయింట్ ఏంటంటే దీనికి కోఫ్యాక్టర్ ఆఫ్ అక్కడ కోఫ్యాక్టర్ ఆఫ్ ట్రాన్స్పోతే అడ్జాయింట్ ఏ కోఫ్యాక్టర్ అంటే ఏం లేదు ఇక్కడ ఉంది కదమ్మా ఈ ఎక్కడ ఉందో 4 పిల్లర్స్ ఈ ఫస్ట్ నెంబర్కి A1 ఫస్ట్ కాలంకి దానికి డెట్ కట్టాలంటే ఎక్కడ ఉందో అది రో కాలం బ్లాక్ చేస్తే మిగతా 4 వేస్తాం అలాగే సెకండ్ ఈ లాస్ట్ ఈ 4 దానికి డెట్ కట్టేసుకుంటే అదే కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ దాన్ని ట్రాన్స్పోజ్ చేసి వచ్చేదే అడ్జాయింట్ ఇది దీనికి ఈక్వల్ అన్నాడు కాబట్టి చేయాలి ఏనస్ అంటే ఏం చేస్తాం అడ్జాయింట్ ఏమి డెట్ చేస్తాం కదమ్మా అది లాస్ట్ మెథడ్ ఓకే ఏజ్ 3/3 మ్యాట్రిసెస్ అడ్జాయింట్ ఏజ్కి 16 అంటమ్మా డెట్ ఏ వాల్యూ అడిగాడు అంటే అడ్జాయింట్ ఏజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉంది కదా అడ్జాయింట్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏజ్ ఈక్వల్ టు n-1 ఉందమ్మా n-1 అంటే మనకి ఏమి ఇచ్చాడు వాల్యూ ఇక్కడ 16 ఇచ్చాడు డెట్ ఏజ్ ఈక్వల్ టు 3 కదమ్మా 3 - 1 2 అంటే కంపల్సరీగా డెట్ ఏ వాల్యూ ఏమవుతుంది మనకి +or - 4 డెట్ ఏ వాల్యూ అదే ఆన్సర్ అమ్మ మనకి ఏమవుతుంది 16 ఇచ్చాడు డెట్ ఏ ఫైండ్ చేయమండు 16 = డెట్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఎంతమ్మా +or - 4 అవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇది హ్యాజ్ నో ఇన్వర్స్ అంటే ఇది ఏగా తీసుకుంటే అది డెట్ ఏ ఈక్వల్ 0 అవ్వాలమ్మా 0 అయితేనే మనకి వాల్యూ వస్తుంది ఎందుకంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వలేదంటే డిటర్మినెంట్ 0 అయిందని అంటే మనకి 1 - 1x 1x 1 x - 1
ఈజ్ ఈక్వల్ 0 తీసుకుని డైరెక్ట్గా తీసుకుంటే మనకి 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 1 అమ్మా 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 0. మా ఇది క్యాన్సిల్ అయిపోయింది. మనకి 2 మైనస్ ఎక్స్ క్యూబ్ 0. డెట్ చూసుకున్నామా, డెట్ కరెక్ట్ సరిపోయింది కదా. ఎక్స్ ప్లస్ 1 మైనస్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ కామన్ తీసుకుంటే మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ 1 ప్లస్ 1 మనకి 0 కాబట్టి ఎక్స్ వాల్యూ అడిగాడు. ఎక్స్ వాల్యూ అంటే మనకి చూడడం కూర్చుని మనం జాగ్రత్తగా రాకపోతే రాదు. హ్యాజ్ నో ఇన్వర్స్ దెన్ దియర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ నో ఇన్వర్స్ ఎక్స్ 1 మైనస్ 1 ఎక్స్ మైనస్ 1. సో 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అయిందమ్మా. సో కంపల్సరీ ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి 1 అయితేనే అవుతుంది ఈక్వల్ టు. సో ఎక్స్ వాల్యూ 1. ఏమైనా కొంచెం ఆన్సర్ రాకపోతే మరి తేడాగా అంటే క్వశ్చన్ కరెక్ట్ లేకపోతే ఆన్సర్ రాదమ్మా. నెక్స్ట్ 1 మైనస్ tan theta 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan theta 1 అమ్మా ఇన్వర్స్ ఈక్వల్ టు కదా ఈ రెండు మల్టిప్లస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ యాజ్ ఇన్వర్స్ దెన్ ఆల్ఫా వాల్యూ అడిగాడు. ఇది ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అమ్మ. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ కాన్సెప్ట్ ఉంది. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఐ అమ్మ. మనకేంటి క్వశ్చన్లో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఐ. ఐ అంటే మనకి 1001 ఈ వాల్యూ. దీనికి ఇన్వర్స్ ఫైండ్ చేయమండి కాబట్టి 1001 ఇది కదా. దీని వాల్యూ ఐ వచ్చింది మనకి. ఓకే, దీనికి ఇన్వర్స్ అంటే ఏబిసిడికి ఇన్వర్స్ చూడమ్మా మీకు చెప్పలేదు కదమ్మా. ఇన్వర్స్ మనకి సపోజ్ ఇక్కడ చేద్దాం, ఇక్కడ కట్టిద్దాం. ఏజ్ ఈక్వల్ టు మనకి ఏబిసిడి ఇచ్చారు అనుకోండమ్మా. ఏబిసిడి ఇస్తే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ బీసీ డి మైనస్ బి మైనస్ సి ఏఎం. ఇలా ఈ ఇన్వర్స్ ఫైండ్ చేసి 2/2 మ్యాట్రిక్స్కి అదే అన్నాడు కదా. ఈ రెండు అయిపోయిన తర్వాత దీనికి ఏ ఇంటి ఏ ఇన్వర్స్ ఈజ్గా ఐఎం. ఇప్పుడు కూడా ఏ ఇన్వర్స్ అంటే ఏం లేదు 1/A అని. 1 అంటే ఐ లెక్క చూసుకోవాలి మనం అక్కడ. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇప్పుడు సమ చేసుకుంటే మనకి ఏమమ్మా 1/cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అయిపోయింది. ఈ రెండు ఈక్వల్ చేద్దాం. ఇటు ఇప్పుడు ఈ రెండు కాస్ ఆల్ఫా చేంజ్ అవ్వదమ్మా. కాస్ ఆల్ఫా మైనస్ చేంజ్ అయిపోతే సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. ఏం లేదమ్మా 1కి ఈక్వల్ చేయండి. ఇప్పుడు మనకి ఇది ఫార్ములా అనుకోండి. ఇది ఫార్ములా కదా, ఇది ఫార్ములా సైడ్ పెట్టేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే మనకి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1 కదమ్మా. ఏమొస్తుంది మనకి దేర్ ఫార్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1. మన కాస్ ఆల్ఫా ఎప్పుడు అవుతుందమ్మా మనకి కాస్ 0 ఎంతమ్మా కాస్ 90 అది కదా. కాస్ 0 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా వాల్యూ మనకి 0 వస్తుందమ్మా. జాగ్రత్తగా మనం చేసుకుంటే 0 వస్తుంది. ఓకేనా. అదేవిధంగా 2/2 వాల్యూస్ మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ఇన్వర్స్ ఆఫ్ దీని యొక్క ఇన్వర్స్ ఫైండ్ చేయాలట.
ఏంటి 1ab 0x 0 0 0 1 the inverse is చూడమ్మా 1 minus a minus b 0 0 1 0 0 1 then x value ఎక్స్ వాల్యూ అడిగానమ్మా. దీని ఒక ఇన్వర్స్ ఇదంట. ఈ రెండు మల్టిపుల్ చేసుకున్నప్పుడు ఐకి ఈక్వల్ చేయాలమ్మా. ఈ రెండు మల్టిపుల్ చేసి, ఎందుకంటే ఏ యొక్క ఇన్వర్స్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఏ ఇన్వర్స్ ఇది ద ఇన్వర్స్ ఆఫ్ దిస్ వన్ అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఐ రావాలి. రెండు మల్టిపుల్ చేసుకుని ఐకి ఈక్వల్ చేసుకుని సరిపోద్దమ్మా. రెండు మల్టిపుల్ చేద్దాం. 1 ఏ బి 0 0 x 0 0 1 రెండు మై 2 ఇన్వర్స్ 1/2 అంటే 2 × 1/2 ఎంతమ్మా? 1 కదా. అలాగే ఇన్వర్స్ మల్టిపుల్ చేద్దాం. 1 మైనస్ m అన్నీ అవసరం లేదు మల్టిప్లికేషన్లో. 1 0 0 0 1 0 3/3 0 0 1 మనకి ఎక్స్ ప్లస్ 6 చేసుకుంది. ఇవంతా అవసరం లేదు మల్టిప్లికేషన్లో. మనకి ఫస్ట్ కాలం కదా. ఎక్స్ ఎక్కడ సెకండ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనకి గ్యాప్ ఇచ్చేవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని కాదు, ఇది కావాలి కాబట్టి ఏమమ్మా దీనికి సెకండ్ కాలం. ఈ ప్లేస్ కూడా అవసరం లేదు నాకు, ఈ ప్లేస్ చేస్తాను నేను. అన్నీ కట్టక్కర్లేదు. 0 + x 0 × x + 0 మిగతా నాకు అవసరం లేదమ్మా ప్లేసులు. ఎందుకు ఇది మల్టిప్లికేషన్ కదా. అక్కడేముంది ఎక్స్ ప్లేస్ డైరెక్ట్గా 1 ఉంది కాబట్టి ఇదే కదా. 1 0 0 0 1 0 0 0 1 అలాగా మనకి ఎక్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా x = 1. మల్టిప్లికేషన్ మనకి ఏంటి ఎక్స్ వాల్యూ అడిగారు కాబట్టి ఎక్స్ ఏ ప్లేస్ ఉంది. మనకి సెకండ్ రోలో ఉంది కాబట్టి సెకండ్ రో ఫస్ట్ థర్డ్ సెకండ్ కాలం ఉంది కాబట్టి దీని యొక్క డేటా మనం కట్టుకుంటాం. ఇది దీనికి కనెక్టెడ్ అవుతుంది. సో ఆ విధంగా ఎక్స్ వాల్యూ మనకి 1 వచ్చింది. మన నెక్స్ట్ ఏజ్ నాన్ జీరో స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎక్స్ 1 + a డట్ 1 + a నాట్ ఈక్వల్ 0 a³ = 0 అయితే 1 + a హోల్ ఇన్వర్స్ అడిగాడమ్మా. దీని సొల్యూషన్లో a³ + b³ ఫార్ములా ఉపయోగించి a³ + i³ తీసుకుంటే a + i a² + i² మైనస్ ai ఏమా a³ + b³ = a + b × a² + b² మైనస్ ab. సో a³ 0 అన్నాడు కాబట్టి మనకి ఇది 0 అమ్మా. ఇది i అంటే 1 అనుకోండి. a + i = ఇదే కదమ్మా a² + i మైనస్ a. మనకి i అంటే 1 లెక్క కాబట్టి i/a + i = అండ్ ఆన్సర్ a² + i మైనస్ a ఆన్సర్. దీని వాల్యూ ఏంటి? దీన్ని ఎలా రాసుకోవచ్చు? a + i హోల్ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ అంటే ఎంత? 1/a కదా. 1 అంటే i లెక్క. అలాగా సెకండ్ క్వశ్చన్ మనకి ఎంసెట్లో వచ్చిన బిట్టం ఇవన్నీ. ఇఫ్ డెల్టా a నాట్ ఈక్వల్ 0 a - 2i a + 3i = 0 దెన్ అన్నానమ్మా. దీన్ని మల్టిపుల్ చేసుకుంటే దెన్ ఏంటి? ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయండి. ఏ ఇన్వర్స్ = క్వశ్చన్ ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయమను. ఇదేంటంటే మనం మల్టిపుల్ చేసుకుందామా. సొల్యూషన్లో a × a a² - 3ai - 2ia -+ 6i² = 0 a² - 5a i అంటే 1 లెక్క కదమ్మా. 5a + 6 = 0. మనం a² మన 6 ఇలాగ ఉంది. a² పంపించేద్దాం ప్లస్
మనకి ఏమవుతుంది 5a మైనస్ a స్క్వేర్ మనకి ఏని వస్తే మల్టిపుల్ 6a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 5a ఇంటూ a ఇన్వర్స్ ఏని మనం ఏ వస్తాం కాబట్టి a ఇంటూ a ఇన్వర్స్ ఇంటూ a స్క్వేర్ ఎలా రాసుకొచ్చాము a ఇంటూ a కదా ఒకదానికి a ఇన్వర్స్ ఇచ్చాం a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5i అవుతుందమ్మా ఇది i కాబట్టి i ఇంటూ a సో ఫైనల్గా a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉండాలమ్మా 5i మైనస్ ia మనకి ఫార్ములా డైరెక్ట్గా ఆన్సరు 5i మైనస్ ఏ మ్యాట్రిసెస్ కాబట్టి ఏ వస్తుంది ఇక్కడ a/6 ఇది ఆన్సర్. ఈ విధంగా మనకి ఒక టైప్ ఆఫ్ సమ్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రీవియస్గా మనకి ఓల్డ్ పేపర్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ సింగులర్ మ్యాట్రిసెస్ నెక్స్ట్ క్వశ్చన్ cos 0 sin 0 0 sin 0 cos 0 0 0 0 1 is a non-singular ఇది సింగులర్ మ్యాట్రిసెస్ అన్నది ఇది సింగులర్ అంటే అయితే దెన్ థీటా అన్నాడు దెన్ థీటా వాల్యూ అన్నమ్మా. సింగులర్ అంటే ఏంటి డెట్ ఏ ఇది ఏ అనుకుంటే డెట్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలమ్మా మనం. డెట్ ఏ తీరంటే ఇది ఒకటే మిగిలితే చూసుకోండి ఇది ఒకటే అంటే ఫైనల్గా కాస్ స్క్వేర్ థీటా 1 థీటాలు అమ్మన్నీ థీటాలే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 0. థీటా ఎప్పుడు 0 అవుతుందమ్మా 45 థీటా ఈజ్ ఈక్వల్ టు 45 అయినప్పుడు మాత్రమే 0 అవుతుంది. అదే ఆన్సర్ థీటా 45. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 0 0 5 ఆల్ఫా ఆల్ఫా 0 ఆల్ఫా 5 ఆల్ఫా 5 ఆల్ఫా 5 ఆల్ఫా 5 ఆల్ఫా 5 అమ్మ. అయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 దెన్ ఆల్ఫా వాల్యూ అడిగారమ్మా ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. డెట్ కడదాం డెట్ కడితే ఇదేటో ఇది ఒకటే మిగిలితే డెట్ ఇది ఒకటే ఇదిగో డెట్ ఏముందమ్మా 5 ఆల్ఫా ఉంది ఒకటి వచ్చేది 5 0 అయిపోద్ది కదా మనకి ఏంటి ఇచ్చా మనకి ఏ స్క్వేర్ కదా ఏ స్క్వేర్ 25 కాబట్టి ఏ స్క్వేర్ అంటే 5 into 5 డట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 డట్ ఏ ఈజ్ ఈక్వల్ 5 ఆల్ఫా మనకి ఇచ్చాడు ఏ స్క్వేర్ ఏమా 5 ఆల్ఫా ఉంది 5 into 5 ఆల్ఫా అంటే 5 into 5 ఆల్ఫా 25 ఆల్ఫా డట్ ఏ స్క్వేర్ కదా డట్ ఏ స్క్వేర్ అంటే మనకి డట్ ఏ 25 డట్ ఏ స్క్వేర్ అంటే 625 ఆల్ఫా స్క్వేర్ 25 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 620/25 620/25 కాదమ్మా 25/625 మా ఇదంతా 25 కదా 1/25 సో ఫైనల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1/5 అవుద్ది. అది ప్లస్ ఆప్షన్ ఉంది కదా ప్లస్ ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటాం ఓకేనా. అది ఇదొక మోడల్ మనకి ఓకేనా. నెక్స్ట్ మన డిటర్మినెంట్ సమ్ములు చూద్దామా నెక్స్ట్ మోడల్ సమ్ములు ఓకే. మా 2/2లో చిన్న మనకి ఇన్వర్స్ ఫైండ్ చేయడం అంటే ఏడి మైనస్ బీసీ కదా 1/10 - 9 10 1 -3 అమ్మ దీని వాల్యూస్ ఇది 1/10 1 కదా ఇది ఇన్వర్స్ అమ్మ. ఇన్వర్స్ అంటే ఏముంది అలాగా 10 -3 -1 2/2 కదా 2/2 కంటే 1/AD - BC ABCD అనుకుంటే 1/AD - BC D - B - C AM అది 3/3కి ఒక మోడల్ చేసుకొని ఇన్వర్స్ కాన్సెప్ట్ మనం క్లోజ్ చేద్దాం. 3/3కి ఒక సమ్ రాద్దాం ప్రీవియస్ ఎగ్జామ్ ఇచ్చింది
the inverse of inverse of 1 2 minus 3 0 0 1 0 2 1 1 2 3 0 1 2 1 0 0 చూడమ్మా ఇన్వర్స్ అంటే ఏంటంటే మనం డెట్ కట్టుకుందాం. ఇది ఏ అనుకుంటే ఇది డెట్ ఏ కడదాం. డెట్ ఏ అనేది 0 వచ్చి ఇంకేం లేదు కదమ్మా. ఇది ఒకటే కదమ్మా, ఇది ఒకటే కాబట్టి డెట్ ఏ కాబట్టి మనకి ఈ రో కాలం బ్లాక్ చేస్తే ఏమవుతుందో 1 వచ్చిందమ్మా. డెట్ ఏ 1. ఓకే, ఇప్పుడు జాయింట్ ఎడ్జ్ స్మాల్ రాద్దాం. జాయింట్ ఏ అంటే డైరెక్ట్ కోఫాక్టర్ ఆఫ్ ట్రాన్స్పోజ్. కోఫాక్టర్ ఆఫ్ ఎలా చేస్తాం? మీరు 1 కదా, 1 చేసినప్పుడు క్లోజ్ చేస్తే 1 2 0 1. ఇంకా నెక్స్ట్ దీనికి చేయాలి, లాస్ట్ చేయాలమ్మా. లాస్ట్ దీనికి చేసినప్పుడు మనకి ఇలా క్లోజ్ చేస్తే 0 1 0 0. నెక్స్ట్ దీనికి చేసినప్పుడు ఇలా క్లోజ్ చేస్తామమ్మా. ఈ సైడ్ క్లోజ్ చేస్తే 2 -3 1 2. నెక్స్ట్ దీనికి చేసినప్పుడు లాల్ 4 కార్నర్స్గా చేసినప్పుడు ఆ రో ఆ కాలం బ్లాక్ చేయాలమ్మా. బ్లాక్ చేస్తే 1 2 0 1 ట్రాన్స్పోజ్. ఇది ఎడ్జ్ జాయింట్. ఇదే ఆన్సర్ అవుతుంది చూడమ్మా. 1 1 2 0 0 0. ఇది నెక్స్ట్ దీనికి 0 -2 1 0 2 into 4 4 plus 3 7 0 -2 1. దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది వాల్యూ. దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమమ్మా డెట్ ఏ 1 అయిపోయింది కదా. ఎడ్జ్ అంటే ఇన్వర్స్ అయిపోద్ది. ఇక అంటే 1 1 -2 7 0 1 -2 0 0 1. ఇది మనకి ఎడ్జ్ జాయింట్ ఏ. ఎడ్జ్ జాయింట్ ఏ మనకి ఇన్వర్స్. ఎందుకంటే డెట్ ఏ 1 అయిపోయింది కదా. ఏ ఇన్వర్స్ అంటే ఎడ్జ్ జాయింట్ ఏ బై డెట్ ఏ. ఓకే, ఇప్పుడు మనకి చిన్న కాన్సెప్ట్ మనకి ఏంటంటే ర్యాంక్ మీద చెప్దామమ్మా. ర్యాంక్ కాన్సెప్ట్. ర్యాంక్ కాన్సెప్ట్ మామూలుగా ఎలా సమ్మర్ ఇస్తే ఎలా చేద్దాం చూద్దాం. ర్యాంక్ కాన్సెప్ట్. ర్యాంక్ యాక్చువల్గా ఇది 3/3 అయింది అనుకుంటామ్మా. ఇచ్చిన మ్యాథ్ 3/3 అయితే దీనికి డెట్ కడతాం. డెట్ 3/3 మ్యాథ్స్ డెట్ నాట్ ఈక్వల్ 0 వస్తే ర్యాంక్ 3 అమ్మా. కానీ డెట్ 3/3 మ్యాథ్స్ డెట్ 0 అయిపోయింది అనుకోండి. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ అప్పుడు ఇందులో కేసు స్టార్ట్ అవుతుంది. ఎన్ని 2/2 తీసుకుందాం. 2/2 మ్యాట్రిక్స్ డెట్ కట్టినప్పుడు నాట్ ఈక్వల్ 0 వస్తే ర్యాంక్ 2 అమ్మా. లేదు ఈచ్ ఏది కట్టినా సరే డెట్ మనకి 2/2లోని 0 అయిపోయింది అనుకున్నామా, ర్యాంక్ 1 అంటారు. ఇప్పుడు మనకి ఒక్క క్వశ్చన్ వేద్దాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. సపోజ్ 4 3 2 0 1 5. దీన్ని డెట్ కడదామమ్మా. డెట్ కట్టినప్పుడు మనకి ఏంటి చూడండి. డెట్ కడితే 1 15 -2 -2 4 into 5 20 plus 3 4 -0 అంటే 13 -40 -12. ఏ నాట్ ఈక్వల్ 0 కాబట్టి ర్యాంక్ అనేది 3 అమ్మ. ఇలా ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏ వాల్యూ ఇటు ఇచ్చారు 1 1 1 1 1 1 1 1 3 1 కట్ట. దీన్ని డెట్ కడితే ఎటు కట్టినా 3/3కి 0 వస్తుంది. ఇప్పుడు 3/3 ఏదో 2/2 ఏది తీసుకున్నాం అనుకున్నాం. ఏది కట్టినా సరే 2/2 అంటే A2 అందాం. A2 అంటే 2/2 1 1 1 1 ఏది కట్టి 0 వస్తుంది. ఎటువైపు చేసినా 2/2 అంటే 0 వస్తుంది. కాబట్టి దీనికి ఏంటంటే ర్యాంక్ మనం 1 అంటాం. ర్యాంక్ మనకి ఏంటి 3 2 1 వస్తాం. ఇంకేది వింతగా రావు మనకి. ఓకేనా. నెక్స్ట్
నెక్స్ట్ మనకి ఏంటంటే ర్యాంక్ సంబంధించి చూద్దాం. ఓకేనండి, ర్యాంక్ ఇంకోటి సంబంధించి చూద్దాం. ర్యాంక్ కట్టినప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. మరి చెక్ చేస్తాం కదా, ఇంకో మోడల్ చెక్ చేద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ A is equal to 1 1 1 1 2 3 3 4 5. దీన్ని డట్ కట్టుకుంటే డట్ కట్టడమ్మా. డట్ కట్టినప్పుడు మనకి ఏమవుతుంది, 1 of 10 minus 12 minus 1 of 5 minus 9 plus 1 of 4 minus 6 అంటే -2 -4 అంటే +4 4 అంటే -2 అంటే డట్ 0 అయిపోతుంది చూడమ్మా. 3/3 డట్ 0 అయినప్పుడు మనం ఏమి సబ్ మ్యాట్రిక్స్కి వెళ్ళాలి. ఏదో సబ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం, ఈ రెండు తీసుకుందాం. అంటే డట్ A2 అంటే 2/2 మ్యాట్రిక్స్ 1 2 3 4 అంటే 4 - 6 ≠ 0 కదా. అందువల్ల ఏమైంది, ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 2. 3 సమ్ములు చెప్పమ్మా. ర్యాంక్ 2కి చెప్పాము, 1కి చెప్పాము. చూడండి చిన్న కాన్సెప్ట్. తర్వాత నేను ర్యాంక్ ఇంకొక పెద్ద మోడల్ కూడా ఉంటుంది, ఆ మోడల్ కూడా చెప్దాం. స్మాల్ మోడల్ ఏంటంటే ర్యాంక్ 3/3 మ్యాట్రిక్స్ డెట్ కట్టినప్పుడు డెట్ 0 ≠ 0 వస్తే ర్యాంక్ 3. 0 వచ్చింది అనుకోండి, అప్పుడు చెక్ చేసుకోవాలి. ఎనీ 2/2 మ్యాట్రిక్స్ ఏదైనా సరే 2/2 మ్యాట్రిక్స్కి డెట్ ≠ 0 వస్తే ర్యాంక్ 2 అమ్మ. ఏది కట్టినా సరే 0 వచ్చింది అనుకోండి, ర్యాంక్ 1 అవుతుంది. ఇది మనకి కాన్సెప్ట్. దీని మీద సమ్ములు మనం చూద్దాం. దీని మీద సమ్ములు చెప్పాం కదమ్మా. ర్యాంక్ ఏంటంటే మన ర్యాంక్ 1 2 3 వస్తుంది. చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దీనికి ≠ 0 కాబట్టి ర్యాంక్ 3 అమ్మ. దీనికి ఎక్కడ కట్టినా 0 అయిపోద్ది డెట్, అలా దానికి 1. ఇంకో డెట్ 3/3 మ్యాట్రిసెస్లో కట్టాం. 3/3 మ్యాట్రిసెస్ కట్టినప్పుడు మనకి డెట్ = 0 అయిపోయింది. అప్పుడు సబ్ మ్యాట్రిక్స్కి వెళ్తాం కదా. ఏదో కనీసం ఒకటైనా సరే ≠ 0 అవ్వాలి 2/2. సో ≠ 0 అయింది కాబట్టి ర్యాంక్ 2. అలాగా ర్యాంక్ 1 2 3 ఉంటాయమ్మా. ఓకేనా. ఇంకా ర్యాంక్ కాన్సెప్ట్ అనేది ఇంకా ఉంటుంది. అంటే ఎకలాన్ ఫామ్ మార్చుకుని 3/4 మ్యాట్రిసెస్కి ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆర్గ్యుమెంట్ మీద ఆ మోడల్ చెప్దాం. ఓకేనా. మనకి ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ లీనియర్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయడం మనం డిస్కస్ చేద్దాం. లీనియర్ ఈక్వేషన్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్, సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అండ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్లో డి అనేది ఉంటుందమ్మా, కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్లో డి ఉండదు, 0లు ఉంటాయి. ఆ రెండింటి గురించి ఎలా సాల్వ్ చేయడం అనేది బై యూజింగ్ ర్యాంక్ మెథడ్ ద్వారా కూడా చెప్పచ్చు. ఓకేనా. సో సే దట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్స్ ఉంటాయమ్మా. వన్ సొల్యూషన్ ఒకటే ఇట్ హ్యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్. ఇట్ హ్యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్, ఒకటే సొల్యూషన్ ఉంటుంది. కన్సిస్టెంట్ అంటే ఇన్కన్సిస్టెంట్ అంటే ఇట్ హ్యాజ్ నో సొల్యూషన్స్ అనేవి ఉండవమ్మా. అది యాక్చువల్గా లీనియర్ ఈక్వేషన్లో కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఉన్న దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఆ టైప్స్ మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే సొల్యూషన్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. నాన్ హోమోజీనియస్ అంటే ఇందులో మనకి యాక్చువల్ మెథడ్ ద్వారా వెళ్దాం, ర్యాంక్ ద్వారా వెళ్దాం. దానికి ఇంకో మెథడ్ 2 కూడా చెప్తాను. ఇక్కడ AX1 B1Y C1 AX1 B1Y C1Z D1 A2X B2Y C2Z D2 అలా ఉంటే దాన్ని మనం ఫస్ట్ ఏ తీసుకుందాం. ఏంటంటే XYZ కోఫిషియంట్, దట్ ఈజ్ కాల్డ్ కోఫిషియంట్ మ్యాట్రిసెస్. ఇది ఏ. అండ్ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిసెస్ అంటే డి యాడ్ చేస్తామా. దీనికి ఒక విధంగా ఈ విధంగా ర్యాంక్ ద్వారా బై యూజింగ్ ర్యాంక్ మెథడ్ అంటే ఎక్లాన్ ఫామ్ మార్చుకొని, అంటే మన గౌస్-జాన్ మెథడ్లో అప్పర్ ట్రయాంగిల్ అంటే కింద 3 జీరోలు చేస్తూ మనం ర్యాంక్ కట్టచ్చు. ఆ విధంగా మనం సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. లేదంటే డెట్ మెథడ్ ఒకటి ఉంది. ఓకే, మనం చూద్దామా. ద సిస్టమ్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే ర్యాంక్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి, ర్యాంక్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు ఏడి. ఈ రెండు కూడా ర్యాంకులు 3 వచ్చి అనుకున్నామా, దానికి ఏంటో యూనిక్ సొల్యూషన్ అంట. లేదు దీని ఈ రెండింటి ర్యాంకులు మనకు <3 అంటే 2 రావచ్చు, 1 రావచ్చు. అలా వస్తే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటారు.
మనకి సొల్యూషన్ లేదంటే దీని ర్యాంక్ 2 దీని ర్యాంక్ 3 వచ్చింది అనుకోండి, దెర్ ఈజ్ నో సొల్యూషన్. ఇది ఖచ్చితమైన ఆన్సర్ ప్రకారం చేయవలసింది. ఇది మనకి ఫైనల్ ఈ మెథడ్ అనేది. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే ఒక దగ్గర డెట్ కట్టేస్తాం డైరెక్ట్గా. దీనికి డెట్ కట్టిన నాట్ ఈక్వల్ 0 వస్తే యూనిక్ సొల్యూషన్, అక్కడ ఆన్సర్ తేలిపోతామా. కానీ డెట్ నాట్ ఈక్వల్ 0 అయితే డెట్ ఈక్వల్ 0 అయిపోయిందని 2 వస్తాయి. నో సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్. ఆప్షన్స్లో మనకు అడుగుతారు యూనిక్ సొల్యూషనా, నో సొల్యూషనా, ఇన్ఫైనైట్ సొల్యూషనా, నన్ ఆఫ్ దీస్ అంటారు. అలాంటప్పుడు మాత్రం ఈ మెథడే కంపల్సరీ మనం చేయాలి. 3 క్లారిటీగా వచ్చేస్తుంది ఇక్కడ. ఈ మెథడ్ చేసినప్పుడు యూనిక్ సొల్యూషన్ అయితే ఈ మెథడ్ రైట్, ఇదే షార్ట్ కట్ మనకి. యూనిక్ సొల్యూషన్ ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక డైరెక్ట్ కట్టే వచ్చు మనం. సింగులర్ మ్యాట్రిసెస్ నాన్ సింగులర్ అవుతుంది. ఓకే, డెట్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అయితే సింగులర్, డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 అయితే నాన్ సింగులర్ అని చెప్పాను కదమ్మా డెట్ మీద. అందువల్ల ఏఎన్ఎస్గా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, వేర్ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. అందువల్ల ఈ జాగ్రత్త మీరు చూసుకోవాలి. ఇది ఒక ఆప్షన్. ఈ ఆప్షన్ కరెక్ట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. అది కాదనుకుంటే ఈ రెండిట్లో అయితే ఇది ఖచ్చితంగా మెథడ్. ఓకేనా, చూద్దాం. రెండులో మనకి సపోజ్ 2/2 ఉంటుంది. 3/3 చెప్పాం కదమ్మా నాన్ హోమోజీనియస్లో 2/2 కూడా ఉంటుంది. 2/2 అన్నప్పుడు సపోజ్ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే యూనిక్ సొల్యూషన్ అమ్మా. ఈక్వల్ టు అయిందనుకోండి నో సొల్యూషన్. ఇది ఇక్కడ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2, నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే నో సొల్యూషన్. నెక్స్ట్ 3 ఈక్వల్ అయిపోయింది అనుకున్నాం ఇన్ఫైనైట్ సొల్యూషన్ 2/2 వచ్చినప్పుడు. అలా బిట్టిస్తే మనం చెక్ చేసుకుంటాం 2/2లో. అది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్లో. నెక్స్ట్ హోమోజీనియస్ సొల్యూషన్ ఆఫ్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్లో మనకి A1x ప్లస్ B1y 2/2కి, A1x ప్లస్ B1y A2x ప్లస్ B2y 0 వేస్తే సేమ్ ప్రాబ్లమే. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే యూనిక్ సొల్యూషన్. ఏంటో సొల్యూషన్ మనకి XY 0 అవ్వాలి. ఎందుకంటే చూడమ్మా ఇది 0 కదా, ఏం చేసినా XY 0 వస్తుంది. ఎందుకంటే D 0 ఇక్కడ మనకి. అంటే మనకి A1x ప్లస్ B1y 0, A2x ప్లస్ B2y 0. ఏది చేసినా మనకి 0 రావాలి కంపల్సరీ. అంటే అందువల్ల X0 Y0 2 0 అవ్వాలి అక్కడ. దట్ ఈజ్ కాల్డ్ ఏ ట్రివియల్ సొల్యూషన్ అంటారు. 2 0 వస్తే యూనిక్ సొల్యూషన్ వస్తే 2 0 దాన్ని ఏమంటారు మా ట్రివియల్ సొల్యూషన్. అదేవిధంగా A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 వేస్తే ఇన్ఫైనైట్ సొల్యూషన్, అంటే మనకి నాన్ ట్రివియల్ సొల్యూషన్ వస్తాయి. అది 2/2లో. సేమ్ అదేవిధంగా ఇక్కడ 3/3కి సేమ్ అమ్మా ఇక్కడ దీనిలాగా రాసి ఆర్గ్యుమెంట్ మ్యాటర్స్ పెద్దది. D1 0లో అయిపోతాయి కదా. ఇక్కడ ఏంటి సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి సమలప్పుడు మనకి డెట్ కట్టుకుంటాం. డెట్ నాట్ ఈక్వల్ 0 వస్తే యూనిక్ సొల్యూషన్, అంటే ట్రివియల్ సొల్యూషన్ X0 Y0 Z0. 0 అయిపోయింది అనుకో ఇన్ఫైనైట్ మెరీ సొల్యూషన్, నాన్ ట్రివియల్ సొల్యూషన్. ఓకేనండి, ఈ విధంగా మనం చూసుకుంటాం. ఇది మనకి మ్యాటర్. ఓకే, ఈ 3/3 మ్యాట్రిసెస్కి 3/3 మ్యాట్రిసెస్ మనం డెట్ డైరెక్ట్ కట్టుకోవడమే, ఇంకేట్లేదు షార్ట్ కట్. డెట్ కట్టుకు 1 ప్లస్ 1 మైనస్ ప్లస్ 1 అవుతుంది. ఎందుకంటే +1 -1 కదమ్మా. 1 మైనస్ 1 ప్లస్ 1 అయిపోయింది, మళ్ళీ మైనసే. అండ్ 1 ప్లస్ 1 ఇది 2 వచ్చింది, 0 2 అమ్మ. డెట్ అంటే 4 కాబట్టి నాట్ ఈక్వల్ 0 కదా. నాట్ ఈక్వల్ 0 వస్తే ఏమొస్తుంది మనకి ర్యాంక్ ఈజ్ ఈక్వల్ 3. డెట్ నాట్ ఈక్వల్ 0 ఇస్తే ర్యాంక్ 3 క్లోజ్ అయిపోయింది ఇక్కడ. నేను డెట్ 2/2 డెట్ అనేది 0 అయితే మరి 2 కేసులు వెళ్తాయి, అది ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు మనకి 3/4 మ్యాట్రిక్స్ ఇచ్చాం. 3 rows 4 columns. ఇది కంపల్సరీ మనం ఇలాగ చేసుకోవచ్చు. ఇలాగ కూడా చేయొచ్చు కానీ క్లారిటీ ఉండదు. ఎనీ 3/3 తీసుకుని డెట్ నాట్ ఈక్వల్ 0 వస్తే ఒకలాగా ఉంటుంది. ఓకేనా, లేదు మనకు ఖచ్చితంగా కావాలంటే ఎక్లాన్ ఫామ్ రావాలి. ఎక్లాన్ ఫామ్ అంటే ఈ 3 మనం 0 చేస్తున్నారు, ఈ 3. సో దీన్ని 0 చేయాలంటే గౌస్ జోన్ మీదలాగా R2 ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ R1 0 చేయాలి కదమ్మా. దీన్ని యూజ్ చేసుకొని 0 చేయాలి. ఈ 2 0 చేయాలి అంటే R1 వేస్తాం. 1 -1 -1 1 -1 0 2 -1 1 3 -1 2 4 -minus plus 4 plus 5 and R3 minus 2R1. నేను 2తో మల్టిపుల్ చేయాలి కదమ్మా. 2 కాదు 3తో మల్టిపుల్ చేయాలి. ఎందుకంటే 3 ఉంది కదా, 3 0 అవ్వాలంటే ఇది గౌస్ జోన్ మీద లాంటిది.
3 minus 3 0, 4 minus 3 1, 5 minus 3 2, 5 minus 2 2 minus or minus plus 2 plus 3 5 అంతేమ్మా. ఇది నెక్స్ట్ మనం 3 minus 0 కదమ్మా, 0 వేయాలి కదా, 3 minus ఓకే 0. నెక్స్ట్ దీన్ని 0 చేయాలంటే దీన్ని యూజ్ చేసుకుని దీన్ని 0 చేస్తాం, ఈ 0 చేయాలి అంటే ఇక్కడ R3 ఈజ్ ఈక్వల్ టు ఏమమ్మా R3 minus R2, R3 minus R2, R3 మాత్రమే చూడండి. ఇది ఒక మీద గౌజోన్ మీదలో సగం ఉంటుంది. 1 1 1 minus 1, R2 ఏం చేయాలి 0 1 2 5 0 minus 0, R3 minus R2 కదా 0, 1 minus 0, 2 minus 0 0 అని 0 వచ్చాయి. సార్ ర్యాంక్ ఎలా ఫైండ్ చేద్దామంటే ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అంటే ఇది ఇవి 3 తీసుకోవాలి. ఓన్లీ ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఇదమ్మా, డి కాంది. నాన్ జీరో రోస్ కౌంట్ చేసుకోవాలి. నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి 1 2, నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఏడి టోటల్. దీని తర్వాత ఏడీని మొత్తం చూసుకోవాలి. ఇది తీసేస్తాం మామూలుగా తీసి ఇదమ్మా ర్యాంక్ ఆఫ్ ఏడి మొత్తానికి ఆర్గ్యుమెంట్ మ్యాట్రిసెస్ కదా ఇది ఆర్గ్యుమెంట్ మ్యాట్రిసెస్ కాబట్టి అంత ఆర్గ్యుమెంట్ మ్యాట్రిసెస్ మనకి ఈ డి క్లోజ్ చేస్తే ఏమొస్తుంది, ఇది ఏ కదమ్మా. అదే ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ ఉందంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఇది ఇప్పుడు మొత్తం టోటల్ డి ఉంటే ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. నాన్ జీరో రోస్ ఉన్నాయి, ఇక్కడ నాన్ జీరో రోస్ ఉన్నాయి కదా 1 2 అంతే 2 కదమ్మా. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిసెస్ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. సో మనకి కాన్సెప్ట్ చెప్పాము. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ లెస్ దాన్ 3 అయితే ఏమో ర్యాంక్ 2 అని చెప్పాం. సో దీని ర్యాంక్ మనకి ఎంత అవుతుంది 2. ఇది ఖచ్చితంగా వచ్చే వాల్యూ. లేదా మనం ఇక్కడ 3/3 లాగా ఆ రూల్స్లో చేస్తామని చేయొచ్చు, కానీ కొంత క్లారిటీ ఉండదు. ఓకే నెక్స్ట్ ఇలాంటి మోడల్స్ ఇవ్వమ్మా మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనకి వేరే మోడల్ వెళ్తాం. ఇప్పుడు క్రామర్ సినోస్ మెథడ్ లాంటివి ఏ మెథడ్ ఇచ్చినా సరే ఒకటే ఆన్సర్ ఇది. ద సొల్యూషన్ ఆఫ్ 7x plus 5y minus 13z 4 equals 0, 9x plus 2y plus 11z minus 37 equals 0, 3x minus y plus z minus 2 equals 0. సొల్యూషన్ అయినప్పుడు మనకి ఏంటమ్మా వెరిఫికేషన్ చేసుకుని ఆప్షన్ రాసుకొని ఇందులో x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది x ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా రాసుకొని సింపుల్గా ఇది x y z అనేది ఆప్షన్ ఏ -1 ఇచ్చాడు, 2 3 ఆప్షన్ బి 2 3 1 అండ్ ఆప్షన్ సి 1 3 2 ఇచ్చాడమ్మా. ఆప్షన్ డి 2 1 2 ఇలా ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి ఏది వెరిఫై అవుతుందో చెక్ చేసుకోవాలమ్మా. ఇక్కడ ఆప్షన్ ప్రకారం మనకి ఈ సి వాల్యూ అనేది వెరిఫై అవుతుంది. ఎందుకంటే మనం చేసాం కదా డైరెక్ట్గా. ఇదే క్రామర్స్ మెథడ్, ఇన్వర్స్, గౌజన్ ఏ మెథడ్ అని ఒకటే మనకి ఆన్సర్ రావాలి కదా. దీనికి కంపల్సరీగా ఇన్క్ సొల్యూషన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఏ శాట్స్ సపోజ్ ఫస్ట్ అన్నది కదా, ఫస్ట్ దాంట్లో పెడదాం. ఈక్వేషన్ 1లో పెట్టుకుంటే 7 x 7 కదమ్మా, 5y అంటే 3 కదా 15 అండ్ 2 అంటే 26 ప్లస్ 4 26 minus 26 0 అంటే అన్నింటికి శాట్స్ అవ్వాలి, మొత్తం శాట్స్ అవుతుందండి అమ్మ. అలాంటి మోడల్స్ మనకి ఉంటాయి. ఎప్పుడు కూడా ద సొల్యూషన్ ఆఫ్ అంటే కంపల్సరీ ఇచ్చినప్పుడు వెరిఫై చేసుకోవాల్సిందే ఈ మోడల్గా ఉంటాయి. ఓకేనా, మా మోడల్ ఒక క్వశ్చన్ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే ద నెంబర్ ఆఫ్ నాన్ ట్రివియల్ solution, number of non-trivial solution of a system of equation
ఇలాంటి మోడల్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 0 ఎక్స్ ప్లస్ 2y మైనస్ z ఈజ్ ఈక్వల్ 0 అండ్ 2x ప్లస్ y 0. ఇలాంటి వచ్చిన ఆప్షన్స్ మనకి ఇచ్చాడమ్మా. ఆప్షన్స్ ఏంటి ఇచ్చాడు మనకి? ఏ ఆప్షను 0 ఇచ్చాడు, బి ఆప్షన్ 1, సి ఆప్షన్ అనేది 2, డి ఆప్షను 3. ఇలాంటి ఆప్షన్స్లో మనకి కంపల్సరీగా డెట్ కట్టుకోవాలమ్మా. డెట్ కట్టుకుంటే మనకి డెట్ అంటే ఇది డెట్ కంటే కంపల్సరీగా అంటే 1 -1 1 1 2 -1 అండ్ 2 1 3 ఇది కట్టుకుంటే డెట్ కట్టుకుంటే ఏ కట్టు డెట్ కట్టుకుంటే క్లియర్గా మనకి డెట్ ఏ కట్టుకుంటే మనకి కట్టుకుంటే 0 వస్తుంది. డెట్ ఏ కట్టుకుని 0 వచ్చింది అనుకుంటే ఏం చెప్పి మనకి సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్ ఏంటి? యూనిక్ సొల్యూషన్ కదా. యూనిక్ సొల్యూషన్ అప్పుడు ఏమొస్తుందమ్మా? x0 ఇక్కడ ఏంటి x0 y0 z0 వస్తుంది. అందువల్ల 0 అనే ఆప్షన్ మనకి కరెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్లో. ఓకేనా? The number of solutions of x minus y plus z equal 0, x plus 2y minus z equal 0, 2x plus y plus 3z is equal 0. అంటే మనకి హోమోజీనియస్ కదా. ఇందులో డెట్ హోమోజీనియస్ అయితే ఈజీ అమ్మ. నాన్ హోమోజీనియస్ అయితే జాత్ ఇది నాన్ హోమోజీనియస్. డెట్ కట్టుకున్నాం. డెట్ నాట్ ఈక్వల్ 0 వస్తే x0 y0 z0 మనకి సొల్యూషన్స్ ఇలా ఉంటాయి ట్రివియల్. ఓకేనమ్మా? ఇది యూనిక్ సొల్యూషన్ అంటే ఇది యూనిక్ సొల్యూషన్ 0లో వస్తాయి మనకి. నేను నెక్స్ట్ నా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ 2x plus y minus 4z 0, x minus y plus 3z 0, x minus y 0 అయితే ఇవి హోమోజీనియస్ కదా. మన డెట్ కట్టుకుంటే డెట్ నాట్ ఈక్వల్ 0 అయితే మన యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే మనకి ఎక్స్ వై జెడ్ అన్ని 0లో వస్తాయి. ఇక్కడ డెట్ 0 వస్తుందమ్మా. డెట్ కట్టుకుంటే డెట్ కట్టి 0 వస్తుంది. ఇన్ఫైనైట్ సొల్యూషన్. డెట్ కట్ట వచ్చు కదా. డైరెక్ట్గా డైరెక్ట్ చేస్తాను. డెట్ 0 వస్తే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకి చూడమ్మా ఇది నాన్ హోమోజీనియస్ కాబట్టి దీనికి డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్ మ్యాటర్స్ కడదాం ఫైనల్ మెథడ్ ద్వారా. 1 2 3 1 2 1 3 2 1 3 అంటే 2 1 3 2 5 5 9 4. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ర్యాంక్ అడగలేదమ్మా. ఇందులో ఆప్షన్స్ ఏమంటే యూనిక్ సొల్యూషనా, ఇన్ఫైనైట్ సొల్యూషనా, లేదా నో సొల్యూషనా, నన్ ఆఫ్ ది ఇచ్చిన ఆప్షన్ ఇక్కడ. అందువల్ల కంపల్సరీ ఈ మెథడ్ మనం ఫాలో అవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ జనరల్గా ఏం చేస్తామంటే దీన్ని బేస్ చేసుకొని 0 చేయాలి. ఈ బాక్స్ని మొత్తం 0 చేయాలి. అంటే R2 ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ 2R1 చేద్దామమ్మా. అంటే R2 కాబట్టి 1 2 3 1 2 minus 2 0 1 minus 4 1 minus 4 minus 3 3 minus 6 minus 3 2 minus 2 0 ఇదొక సైన్. నెక్స్ట్ దీన్ని 0 చేయాలమ్మా. దీన్ని 0 చేయాలంటే ఇక్కడ ఏంటి? R3 ఈజ్ ఈక్వల్ టు R3 మైనస్ 5R1 5 minus 5 0 5 minus 10 minus 5 9 minus 15 9 minus 15 minus 6 4 minus 5 minus 1 ఇది ఒకటి వచ్చింది. ఓకేనా? ఇంకా రూల్ అప్లై చేయదు ఒకటే. దీన్ని బేస్ చేసుకొని 0 చేయాలి. మైనస్ అంటే చూడండి మనకి ఏంటంటే R3 ఈజ్ ఈక్వల్ టు 3 R3 15 కదమ్మా. 3తో మల్టిపుల్ చేయాలి. దాన్ని 5తో మల్టిపుల్ చేయాలి. మైనస్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ 5R2. సో ప్లేస్ సెట్ అవ్వలేదు కొంచెం జాగ్రత్తగా. ఇది 1 2 3 1 అమ్మ. సెకండ్ దీనికి కూడా వేసే 0 -3 0 ఇక్కడ 0 ఏదమ్మా -15 ప్లస్ 15 0 ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 3R3 -18
ప్లస్ 15 -18 ప్లస్ 15 అంటే -3 క్లియర్. నెక్స్ట్ 3 ఆ 3 -3 -0 అక్కడ -3 ఓకేనమ్మా. ఇది ఎకలాన్ ఫామ్. ఈ 3 జీరో చేసుకున్నాం కదా. చేసినప్పుడు మనకి ర్యాంక్ చూసుకోండి. ఇక్కడ ఆర్కి తీసుకుంటే ర్యాంక్ అవి డీని క్లోజ్ చేసుకోవాలి. డీని 10 ఉంది కదమ్మా, 10 సైడ్కి ఉంది కదా 10. మనకి 10 -3 డీని క్లోజ్ చేసుకుంటే మిగతా నాన్ జీరో రోస్ వచ్చాయి కదమ్మా. నాన్ జీరో రోస్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ప్లేస్ చేద్దాం చూద్దామా. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందమ్మా. నాన్ జీరో రోస్ ఉన్నాయి కదా. ర్యాంక్ నాన్ జీరో రోస్ నిన్న ఇక్కడ డీ క్లోజ్ చేసుకున్నామ్మా. 2 ఉంది కదా. నాన్ జీరో అసలు జీరో అవ్వాలి. ఏ రో కూడా జీరో అవ్వలేదు కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ర్యాంక్ ఆఫ్ ఏడీ కూడా 3 అమ్మా. ర్యాంక్ ఆఫ్ ఏడి ఆర్గ్యుమెంట్ మ్యాటర్స్ కూడా 3. ఎందుకంటే డీ ఉంటే ఆర్గ్యుమెంట్ మ్యాటర్స్ అవుతుంది. ఇది కంపల్సరీగా 3 వచ్చినప్పుడు అది కూడా 3 వస్తుంది. ఎందుకంటే ఇది ఉంది కదా ఆల్రెడీగా. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందంటే ర్యాంక్ ఆఫ్ ఏడీ కూడా 3 వస్తుంది. సో 2 ర్యాంకులు 3 వస్తే ఏమమ్మా యూనిక్ సొల్యూషన్ ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ ఏంటి దీనికి యూనిక్ సొల్యూషన్. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడీ అయితే యూనిక్ సొల్యూషన్. ఇక ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడీ 3 రావాలి. మళ్ళీ 3 వస్తేనే యూనిక్ సొల్యూషన్ ఉంటాయి. ఆ విధంగా మనం ఈ సమ్ చేస్తాం. ఈ మెథడ్ చేయాలి. లేదా ఇక్కడ షార్ట్ కట్ కూడా వచ్చింది అమ్మా. ఎందుకంటే డెట్ కట్టేసుకోండి. డెట్ నాట్ ఈక్వల్ 0 వస్తే డైరెక్ట్ షార్ట్ కట్ అంటే డెట్ అంటే దీనికి ఈ డీ తప్పించి 1 2 3 2 1 3 5 5 9కి కట్ డెట్ నాట్ ఈక్వల్ 0 వస్తే యూనిక్ సొల్యూషన్ వస్తాయి. ఓకే చెప్పాను మన కాన్సెప్ట్లో. ఇప్పుడు ఇది నెక్స్ట్ బిట్ ఉన్నది 3x - 2y నాన్ హోమోజీనియస్. ఇది నాన్ హోమోజీనియస్ నాట్ సొల్యూషన్ ల్యాండా. ఇలాగా ఎప్పుడైనా 0 ఇస్తే ల్యాండా ఇవ్వాలి అంటే కంపల్సరీ డెట్ కట్టుకోవాలమ్మా. డెట్ కట్టుకుంటే 3 - 2z ఇదిగా మనం రాసానమ్మా. డెట్ కట్టు ఈక్వల్ 0 చేసుకొని డెట్ వాల్యూ చేస్తే ల్యాండా వాల్యూ ఇక్కడ వద్ద 29. డెట్ కట్టు ఈజీ కదమ్మా. డెట్ కట్టు జాగ్రత్తగా చేసుకుంటే ల్యాండా వాల్యూ 29 వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనకి హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ సమ్స్ మనం చెప్పొచ్చు. ఓకేనండి. నాన్ హోమోజీనియస్ సమ్స్ ఈ విధంగా డెట్ కొట్టుకుని డైరెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడే సమ్స్ ఇలాగ ఈక్వల్ చేసి ఫైండ్ ద వాల్యూ ల్యాండా కానీ పీ వాల్యూ కానీ ఏ వాల్యూ ఇచ్చినా సరే ఏంటి హోమోజీనియస్లు ఇస్తే మాత్రం డెట్ ఈక్వల్ టు 0 చేసుకుంటే ల్యాండా వాల్యూ వచ్చేస్తుంది. అలాగే మనం వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చి ఆప్షన్స్ ప్రకారం నాన్ హోమోజీనియస్ అంటే 1 డీలు ఉంటాయి. నాన్ హోమోజీనియస్లోని మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం చేయాలి. మనకి ఆప్షన్ ప్రకారం చేస్తే మనకి కంపల్సరీ ఇది ఫైనల్ ఎలా చేసుకుంటే మనకి ఏదో ఒకటి తెలిసిపోద్దాం. ఎందుకంటే ర్యాంక్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ ర్యాంక్ ఆఫ్ ఏడీ ఈ 3 అనేది 0 చేసుకోవాలి. మనకి ఈ 3 పార్ట్లు 0 చేసినప్పుడు ఆటోమేటిక్ మిగతా 0 అయిపోతాయి. ఈ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనేది ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఆ ర్యాంక్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడీ 3 వచ్చింది అనుకోండి అమ్మా. ఇది యాక్చువల్ యూనిక్ సొల్యూషన్ ఉన్నట్ట. ఓకేనండి. ఈ విధంగా మనం ఇక్కడ సో ఈ లీనియర్ ఈక్వేషన్లో మనకి హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ని ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే ఇది డిఫరెంట్ మోడల్ 1 2 మాత్రం ఇచ్చాను. ఓకేనండి. If you like this video, you just like and subscribe the channel and share this video.